న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. యానం ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 42 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబం భారం కావడంతో ఆసుపత్రి బయట సమ్మెకు దిగారు. సోమవారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. వీరికి సంఘీభావంగా యానం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, యానం ప్రముఖులు సమ్మె వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేరేలా చేకూరుతామని స్పష్టం చేశారు. ఎందుకంటే వాటి చేసి కర్ణాటకలో ఇష్యూ చేశారు 2014లో దానిలో ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఈరోజు హౌస్ క్వశ్చన్ చేస్తున్న 25 మంది ప్లస్ 42 నెంబర్స్ జీతాలు రాక వీళ్ళు 42 నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ స్కూల్ ఫీజులు కానీ వీళ్ళ ఇంటికి గడవాలంటే ఏమేంటి తింటారో ముందు చెప్పాలండి. మన డీడీ గారు గవర్నమెంట్ యానం ప్రభుత్వం అండి. అసలు జాబులు ఎప్పటి నుంచి చేశారు, ఏ పర్పస్ మీద వేసారో కూడా చెప్పాలి. అసలు వీళ్ళు డీడీ గారి పైకి వెళ్ళి అడిగితే మాకు ఆల్రెడీ ఇది అయిపోయి 42 నెలలు అవుతుందండి, వీళ్ళు కావాలని చేస్తున్నారు జాబ్. వీళ్ళు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. దాన్ని మేము పైకి పంపుతామండి, గవర్నర్కి లెటర్ పంపుతాం. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది, వీళ్ళు డైలీ బుక్ మీద సంతకం ఎందుకు పెట్టించుకున్నారో కూడా తెలియాలండి. వీళ్ళు అసలు డీడీ గారు అసలు ఈ పని ఎందుకు చేశారు కూడా తెలియాలి. వీళ్ళు కోవిడ్లో కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు మీడియా మిత్రులు అలాగే ప్రభుత్వం కూడా ముందుకు వస్తారని కోరుకున్నాను. ఎందుకంటే డీడీ మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే సార్ వీళ్ళందరూ కూడా ఛానల్ నుంచి ప్రతిరోజు మీ దగ్గరే పనిచేస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరికి డ్యూటీ చేయాలి ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు చెప్తేనే కదా చేసేది. ఇప్పుడు మీకు సంబంధం అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి సార్ అని చెప్పేసి ఈరోజు శాంతంగా మరి ఈరోజు నిరాదీక్ష చేస్తున్నారు. సార్ అని కాకుండా డీడీగా రా కిందకి, నీ వల్ల మా కుటుంబాలు పాడైపోయి నాశనం అయిపోయి అన్న స్థితికి తెచ్చుకోకుండా వాళ్ళకి మీరే అన్యాయం చేస్తారు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే ఎట్టుంటారో వాళ్ళు మాత్రం కింద వాళ్ళకి ప్రతిదీ కూడా అందుతున్నాయా లేదని చెప్పేసి ప్రతి ఎట్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఈరోజు ఆర్ఏ డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళ సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా స్పందించి వాళ్ళతో కింద ఉన్న వాళ్ళకి జీతాలు వస్తున్నాయని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అలాగే మీరు 44 నెలల మంది జీతాలు రాకపోతే ప్రభుత్వానికి మీరు ఎటువంటి రిఫరెన్సెస్ ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేశారు అన్న విషయాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు తెలియజేయలేదంటే అది ఎంతకంటే దారుణం అనే విషయం మీరు తెలుసుకోండి. యానం ప్రజలందరికీ నమస్కారం అండి. గత 6 రోజుల నుంచి వీరు ఇక్కడే పిల్లల్ని అందరినీ ఇంటికాడ వదిలేసి ధర్నా చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలంగా ఏది రాలేదండి ఇప్పటికీ కూడా డీడీ గారు ఏమంటున్నారంటే మీకు ఒక ఆర్డర్ లేకుండా మీరు డ్యూటీలు చేశారు ఎంతకాలం అని చెప్పి వాళ్ళని చాలా అవమానపరుస్తున్నారు. మీరు డ్యూటీలు వేసేటప్పుడు డైలీ డ్యూటీ రోస్టర్లో సంతకాలు పెడతారండి వీళ్ళు. అదేవిధంగా డీడీ గారు, ఏడీ గారు, అదేవిధంగా మెటర్నిటీ నర్సింగ్ ఆర్డర్ సూపరింటెండెంట్ గారి కూడా సంతకాలు పెడతారు. వీళ్ళందరూ డ్యూటీలోకి వచ్చారని చెప్పేసి మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాల నుంచి చేయించుకుంటే ఇప్పుడు ఈ మాట అనడం చాలా సిగ్గుసేటు. ఈ రోజు నాడు హాస్పిటల్లో ప్రతి బాత్రూమ్ స్మెల్ వచ్చేసి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చేస్తున్న సిబ్బంది అంతానే ఇక్కడ 6 రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ మరి డీడీ గారు ఏమీ పట్టినట్టు ఆయన డ్యూటీలో ఆయన కూర్చుని ఉన్నారు. మరి మేము వెళ్ళి అడిగితే సమాధానం ఆగస్టు వరకు నేను పంపించేసాను, వాళ్ళు డ్యూటీ చేసినట్టు ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ పంపించేస్తానని చెప్పారు ఆయన. మరి ఇక్కడ జీతాలు రావట్లేదని వీళ్ళందరూ ఎంత బాధపడితే 6 రోజుల నుంచి కూర్చుంటే ఈయన నిద్రపోతున్నారేమో మరి ఏం తెలియట్లేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ప్రతిదానికి నా సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉంది. మరి ఇక్కడితో మేము ఇది ఆపేయం, ఇది చాలా ముందుకు తీసుకెళ్తాం. దీన్ని వీరందరికీ న్యాయం జరిగేలాగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం. మా పార్టీ తరఫున అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి తరఫున కూడా మేము గట్టి పొజిషన్లోనే దీన్ని నిలబెడతాం. వీళ్ళందరికీ న్యాయం జరిగేలాగా మేము ముందుండి ఈ పోరాటాన్ని సాగిస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనమిల్లి మండలం తొత్తురుమూడు పెదపాలెం వద్ద సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా యానం అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. కె గంగవరం మండలానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా యానం మద్యం షాపులో పనిచేస్తూ ఉండగా
గుంటూరుకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో గత 6 నెలల నుంచి యానాం నుంచి అక్రమంగా మద్యం తరలించి గుంటూరు పంపేవాడని సోమవారం తెల్లవారుజామున తోతరమూడి పెదపాలెం వద్ద ఆయనవెల్లి ఎస్ఐ సురేష్ బాబు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా వాసంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కారులోని అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేసినట్లుగా అతని వద్ద నుంచి 1.35 లక్షలు విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐ ప్రశాంత్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. యానానికి చెందిన మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకుని స్విఫ్ట్ కారును సీజ్ చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. ఈ జనరల్ యాక్షన్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం కోనసీమ ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కొత్తపేట డిఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఐనవెల్లి ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా తొత్తరమూడి పెద్దలంక ఏరియాలో యానం నుంచి వస్తున్నటువంటి అక్రమ మద్యం తరలిస్తున్నటువంటి కారులో వస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ కారులో అక్రమంగా తరలిస్తున్నటువంటి మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో సిగ్నేచర్ ఫుల్ బాటిల్స్ వచ్చేటప్పటికి 84, తర్వాత సిగ్నేచర్ 2 లీటర్స్ బాటిల్ వచ్చేటప్పటికి ఒక 5, మ్యాన్షనోస్ ఫుల్ బాటిల్ వచ్చేటప్పటికి ఒక 60, తర్వాత రాయల్ స్టేక్ ఫుల్ బాటిల్స్ వచ్చేటప్పటికి 36 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ కారు ఏదైతే ఈ మద్యాన్ని తరలిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను వాసంశెట్టి శ్రీనివాస్ అని చెప్పేసి కేగన్నవరం మండలం. ఇతను యానంలో ఒక వైన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇతనికి గుంటూరులో పరిచయమైనటువంటి వ్యక్తికి ఈ మద్యం సప్లై చేసే ఇదిగా ఒప్పందం కుదుర్చుకునే భాగంలో ఇతను తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇలాగ మద్యం తీసుకెళ్తూ ఉండగా ఐనవెల్లి ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని లీటర్లు సార్? మాది 148 లీటర్లు అండి మొత్తం అంతా కూడా. వీటి విలువ సుమారు 1,35,400 రూపాయలు ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి మాఫియాను అరికట్టాలి అంటూ అమలాపురం కలెక్టరేట్లో స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గన్నవరం జనసేన నాయకులు, కలెక్టరేట్ ఎదుట నిరసన చేసిన జనసేన నాయకులు. కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన పర్మిషన్ లేవన్నారా ఆ లారీలకి, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుచుకుంటున్నాం. జై జనసేన. బయట వాయిస్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, శిథిలమైన వంతెనలను శిథిలమైన వంతెనలను శిథిలమవుతున్న వంతెనలను శిథిలమవుతున్న వంతెనలను మట్టి మాఫియా అరెస్ట్ చేయాలి. అక్రమానికి వత్తాసు పలుకుతుంది, అక్రమాలకు వత్తాసు పలుకుతున్న అధికారులను అక్రమాలకు వత్తాసు పలుకుతున్న అధికారులను అక్రమాలకు వత్తాసు పలుకుతున్న అధికారులను జై జనసేన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి ఇసుక మాఫియా గురించి ఈరోజు జనసేన పార్టీ పి గన్నవరం నియోజకవర్గం కలెక్టరేట్లో కంప్లైంట్ చేశాం. సదరు మైన్స్ ఏడీ గారు మాట్లాడుతూ ఏ విధమైన పర్మిషన్లు మేము ఇవ్వలేదు కాబట్టి అక్రమ రవాణాని మీరు అడ్డుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం, ఈ అక్రమ మట్టి మాఫియా చేసే మాఫియాకు ఏ విధమైన పర్మిషన్లు లేకుండా స్థానిక అధికారులను లోపరుచుకుని చేస్తున్న అక్రమ మట్టి ఇసుక మాఫియా వలన ఎర్రంశెట్టివారిపాలెం బ్రిడ్జి ఆల్రెడీ శిథిలమైపోయింది, గంటిపెదపూడి బ్రిడ్జి కూడా శిథిలమైపోతుంది. కాబట్టి ఎర్రంశెట్టివారిపాలెం, గంటిపెదపూడి, కందాలపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి ఇసుక మాఫియాని తక్షణమే ఆపాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని 28వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. ముమ్మిడివరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పచ్చిపిచ్చి దండ వేసి ఎస్బా అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటం ముందు జీవో నంబర్ 2 ప్రతులను దగ్నం చేసిన అంగన్వాడీలు. అంగన్వాడీల నిరసనకు పొత్తూరు విజయభాస్కర్ వర్మ ఆధ్వర్యంలో సంఘీభావాన్ని తెలిపిన చిన్న కొత్తలక్క గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు. రద్దు చేయాలి జీవనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పోరాడతాం 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 పోరాడతాం. చేయాలి జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 2ను గుర్తించాలి. అంగన్వాడీలు గుర్తించాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రయోగిస్తే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 2ను గుర్తించాలి. జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. రద్దు చేయాలి. జీవో నెంబర్ 2ను వేసేసి నుంచోండి. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ రండి ఫోటో సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ఫోటో కనిపించే జిందాబాద్ రద్దు చేయాలి. ప్రయోగిస్తే తస్మాత్ జాగ్రత్త ప్రయోగిస్తే తస్మాత్ జాగ్రత్త ప్రయోగిస్తే తస్మాత్ జాగ్రత్త రద్దు చేయాలి. జీవో నెంబర్. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, 10వ తరగతి విద్యార్థులకు విద్యాభారతి స్టడీ మెటీరియల్ ను ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, జడ్పీటీసీ సభ్యులు దొమేటి శామ్యూల్, సాగర్ సోమవారం పంపిణీ చేశారు. తాళరేవు మండలంలోని పట్టువల కోరంగి, చిన్నపొట్టు, వెంకటాయపాలెం, గాడిముగ, లక్ష్మీపతపురం, తాళరేవు, పిమలవరం, ఇంజరాం, పిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్లు, 10th క్లాస్ పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 1004 మంది విద్యార్థులకు గాను ట్యాబ్లు, 10వ తరగతి చదువుతున్న 1000 మంది 1007 మంది విద్యార్థులకు గాను స్టడీ మెటీరియల్ ను వారికి అందజేశారు. జగనన్న ధ్యేయం నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ప్రతి చిన్నారులు ఉన్నత చదువులు చదివి దేశానికి మంచి పేరుని తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలోని వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు, గంగాధర్, వైస్ ఎంపీపీలు తూలిపూడి నాగేంద్ర ప్రసాద్, కోపనాతి లలిత, నాగరాజు, సర్పంచ్లు ముద్దన వెంకట శివరామ ప్రసాద్, పెయ్యల మంగేష్, కోమాడి గోపలక్ష్మి, మాదిరాజు, చిట్టూరు నాగమణి, కలికి మూర్తి, ఎంపీటీసీలు రత్నకుమారి, పోసయ్య, నాయకులు కొప్పశెట్టి వెంకట్, పెయ్యాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. 33,000 రూపాయల ట్యాబ్, చాలా ఖరీదైన ట్యాబ్. పిల్లలకి 8వ తరగతి విద్యార్థులు కూడా టెక్నాలజీ మారుతుంది కాబట్టి టెక్నాలజీ రీతిలో మన పిల్లల్ని సరిదిద్దాలని ఆయన ఈ అమూల్యమైన ట్యాబ్ ఇచ్చారు. కాబట్టి ఈ ట్యాబ్ను మీరేం చేయాలి? సర్దుకోవాలి. ఏదైతే మీరు ముద్దుగా జగన్ మావయ్య అని పిలుస్తున్నారు, నా బ్యానర్లోని ఆయన ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే మీకు అమ్మఒడి ఇస్తున్నారు, విద్యా దీవెన ఇస్తున్నారు, విద్యా పానికి ఇస్తున్నారా? జగన్ అన్న గోడ ముద్ద కూడా పెడుతున్నారు. మీ పేరెంట్స్ ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదుగా. అవును కదా. షూస్ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు. గతానికి ఇప్పుడు తేడా చూసుకున్నట్లయితే మేము చదువుకునేటప్పుడు ఇలా చెల్లు కూర్చునే వాళ్ళు, మీరు చక్కగా బెంచెస్ ఉన్నాయా లేదా? డాక్టర్ గారు ఏం చెప్పారు? ముందు చదువుకోండి మీరు, తర్వాత అన్ని మీ దగ్గరకు వచ్చేస్తాయి. అవునా కదా? మీరు ఒక డాక్టర్ గానో, ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్గా ఎదిగితే ఎవరికి గర్వకారం? మీ తల్లిదండ్రులకేగా. ఓకేగా? మీకు ఒక్క తల్లిదండ్రులకి శ్రమ లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ప్రభుత్వమే అన్ని విధాలుగా మీకు చదివిస్తుంది. కాబట్టి మంచిగా చదువుకోండి.
ఈ 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమే కాకుండా 10th క్లాస్కి జగనన్న విద్యా భారతి అనే స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మన జగన్ గారు విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ఇచ్చి ఉన్నారు. ఆ బుక్ చదవడం అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేసి ఇచ్చినారు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు కూడా మీరు జగనన్న విద్యా భారతిని స్టడీ మెటీరియల్ క్షుణ్ణంగా చదవండి. క్షుణ్ణంగా చదివి మన మండలంలో కేంద్ర పాలిత ప్రాంతమైన యానం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 42 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిపై బి న్యూస్ ప్రతినిధి బద్రి ప్రత్యేక కథనం. యానం ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సుమారుగా విధులు నిర్వహిస్తూ 25 మంది మరి ఇక్కడ 42 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ మరి చివరికి చేసేది లేక రోడ్డు అయితే ఎక్కడం జరిగింది. ఈ సమ్మెకి పూర్తిగా అయితే నాయకులందరూ కూడా ఇచ్చేసి వారికి సంఘీభావం తెలుపుతున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ 42 నెలలు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారం అవుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వారు పడే పాటలన్నీ కూడా నేరుగా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మరి నా పేరు రాయర్ శ్రీనివాస్ అండి. మేము యానం గవర్నమెంట్ హాస్పిటల్లో 40 మంది పనిచేస్తున్నామండి. అయితే మాకు 14 సంవత్సరం బట్టి యానం గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పనిచేస్తున్నామండి. మళ్ళీ మాకు 4 సంవత్సరాల బట్టి మాకు జీతాలు రావట్లేదు సార్. మరి మేము ఇంచుమించు 14 సంవత్సరాల బట్టి నుంచి 5,000 రూపాయలు పనిచేస్తున్నాం సార్. 5,000 రూపాయలు అంటే రోజు 200 అయిందండి. నెలకి రోజు 200 రూపాయలు అంటే మాకు ఏం సరిపోతుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మాకు డెవలప్మెంట్ ఎలాగవుతుంది? 14 సంవత్సరాలు అండి. 14 సంవత్సరాల బట్టి నుంచి మరి ఇప్పుడు వరకు కూడా 200 రూపాయలకి రోజు 200 రూపాయలు పనిచేస్తున్నాం సార్. మాకు 4 సంవత్సరాల బట్టి జీతాలు ఇవ్వాలి సార్. మాకు 4 సంవత్సరాలు జీతం ఇవ్వట్లేదు సార్. నిజంగా పోస్టులు చాలా కష్టమైపోతుంది. బతకడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇబ్బందులు మామూలు విషయం కాదు. మేము మామూలు చాలా బాధలు పడుతున్నాం సార్ మా వాళ్ళందరూ కూడానండి. కనీసం 2 ఇడ్లు తిన్నా కూడా మా దగ్గర డబ్బులు ఉండలేదు సార్. మధ్యాహ్నం పూట సారుని ఏం చేసి తిన్నాం సార్. మీరు నమ్మండి. మరి మీరు అందరూ కూడా మరి అన్ని పార్టీల వారు మాకు సపోర్ట్ చేసారు. బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం అన్ని పార్టీ కూడా మా మద్దతు తెలిపింది సార్. అది మేము ఆఖరి బాధ ఉన్నామండి. మేము ఏదో కేకలేసారు ఉద్దేశం కాదండి. నిజంగా మా బాధ మామూలు విషయం కాదు సార్. నిజంగా మాకు ఏడుపు వచ్చేస్తుంది సార్. మేము ఏడల్లో చేయాలి, మాకు చేయి మాకు అర్థం అవ్వట్లేదు సార్. అన్ని బాధలు పడుతున్నాం సార్. మేము ఇన్ని బాధలు పడి మాకు ఇంత చేసినా కానీ 4 సంవత్సరాల బట్టి జీతం రాకుండా ఉంటుందంటే మరి ఎవరు పై అధికారులు పట్టించుకోలేదు సార్. మరి వాళ్ళు పట్టించుకోవాలని స్పందించాలండి. అలాగే మరి యానం ప్రజలు కూడా మరి ముందుకు వచ్చి మాకు అన్ని సపోర్ట్ చేయాలి సార్. మాకు మా అందరూ కూడా మాకు అంతా బాగా సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా మరి అందరికీ కూడా అలాగే ఇతర గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాలు కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. 2 నెలలుగా జీతాలు లేకపోతే మరి కుటుంబ పరిస్థితి మరి ఏ విధంగా ఒక డ్యూటీ చేసి ఒక పూట బయట పని చేసుకునే వాళ్ళు. అది ఆ 4,000 రూపాయలు కూడా రావట్లేదు కదా. మరి అప్పుల పాలు అయిపోయినామండి ఆల్రెడీ. దీన్ని నమ్ముకుని ఉంటే మొత్తం రోడ్డుకి వచ్చేస్తాం. కానీ మేము ఇద్దరు ఎలక్ట్రీషియన్ అండి. ఒక పూట చేస్తే ఒక పూట నేను వెళ్ళడం, ఒక పూట తను వెళ్ళడం అలా చేసుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 11 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుందండి. 13 సంవత్సరాల నుంచి కూడా స్టార్టింగ్ 5,000 4,000 5,000లోకేమో 4,000 ఇచ్చేవారు. 1000 కట్ చేసుకుని 4,000 జీతకాలకేమో 1000 కట్ చేసుకుని 3,000 ఇచ్చేవారు. అదే దారుణంలో గడుపుకుంటూ వచ్చామండి. 2020 నుంచి కూడా శాలరీస్ ఆగిపోయినాయండి. ఆగిపోయి శాలరీస్ మీకు రావమ్మని చెప్తే మేము మానేసి వెళ్ళిపోదామండి. ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి అన్నారు. అలాగా కోవిడ్ అంతా గడిచిపోయింది సార్. అలాగా కోవిడ్లో ఎంత నరకం చూసామంటే అండి మేము. కోవిడ్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళి వచ్చేయాలంటే మొత్తం పైన కింద వచ్చిపోయిందండి. ఆ చెమటతోటే ఆ పూట అంతా ఉండాలండి. ఆ డ్రెస్ తోటి ఆ డ్రెస్ తీయడం కుదరదు. ఆ కిట్ తోటి మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము పట్టుకెళ్ళింది మరి అది డిస్పోజ్ చేసుకుని అప్పుడు వెళ్ళాలండి. అది ఇంట్లో వాళ్ళకి సోకిందంటే అలా ఉంటుందండి. అక్కడి నుంచి వేరే విధంగా ఉండేది. ప్రస్తుతం మరి ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుత అధికారి 4 సంవత్సరాల జీతాలు రాకపోయినా చేయించుకుని కూడా ఆ అధికారి మాకు సంబంధం లేదు, వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది, అవి ఎప్పుడు వెళ్ళిపోమని చెప్పారు అన్నారండి. గత 2 రోజుల క్రితం డీడీ ఆర్డీఓ గారి సమక్షంలో ఆయనే ఏమన్నారంటే ఈ 4 రోజులు విరమించుకుని విధులకు హాజరవ్వమనండి. లోపల శానిటేషన్ అది కూడా చాలా దారుణంగా ఉంది. ఈ 4 రోజులు వారం రోజులు విధులు చేసుకున్న తర్వాత మేము ఈ వారం రోజుల్లో తేలుతుంది అనేసి ఆర్డీఓ గారు చెప్పారండి. ఈ రోజునే మన నాయకులు వెళ్ళి అడిగితే వాళ్ళకి మాకు కాంట్రాక్ట్ ఎప్పుడో అయిపోయింది వెళ్ళిపోమని చెప్పామని అన్నారండి. ఇబ్బంది అయ్యేది సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నా 100 రూపాయలు అడిగేవారండి. మాకు ఇక్కడ చూస్తే జీతాలే లేవు.
మేము 100 రూపాయలు ఇచ్చి ఎలా వస్తామండి? అలాగే మేము నడిచొచ్చు కూడా సేవ చేసిన రోజులు ఉన్నాయండి. ఇక్కడికి రావాలంటే పాస్ తీసుకోవాలి. ఆంధ్ర నుంచి వస్తే ఇక్కడ రానిచ్చేవారు కాదు. ఏమో ఈ కరోనా టైంలో మేము ఇంత సేవ చేస్తున్నాం, ఇది చూసైనా మా జీవితాలు బాగుపడతాయేమో, మాకు ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయేమో అనే ఒక ఆలోచన చేసి ఒక నమ్మకంతో మేము ఇంత చేసామండి. కానీ కరోనా టైం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా మాకు చేతులు వదిలేస్తారు. కానీ మా చేత చేయించుకున్నంత వెట్టి చాకరీ ఇంకెక్కడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినా సరే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేయించుకున్నంత వెట్టి చాకరీ ఏ ఆఫీసుల్లో ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేసి ఉంటారు సార్. అంత వెట్టి చాకరీ చేయించుకుని ఈరోజు ఈ నిమిషం మా డీడీ గారు వాళ్ళతో మాకు ఏ సంబంధం లేదు, వాళ్ళు రావద్దన్నా వాళ్ళు వచ్చి పనిచేశారు అన్నారు. కానీ సార్ మేము ప్రతిరోజు ఉదయం రాగానే ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందండి, మా పేరుతో మేము వచ్చినట్టు మేము సంతకం పెడతామండి. అది అందరూ మేము సంతకాలు పెట్టిన తర్వాత ఆ రిజిస్టర్ ఏడీ సార్ రూమ్కి వెళ్తుందండి. అప్పుడు ఏడీ సార్ రూమ్ మేము వచ్చినట్టు ఆయన మొదటి సంతకం పెడతారు సార్. తర్వాత గ్రీన్ పెన్తో పెడతారండి. తర్వాత డీడీ గారి రూమ్కి వెళ్తారు సార్. ఆయన కూడా మేము వచ్చామని అక్కడ కూడా ఆయన సంతకం పెడతారండి. మేము బయటికి వెళ్ళినా చేసిన అవుట్ గోయింగ్ బుక్ అని కూడా ఒకటి పెట్టారు సార్. కానీ మేము ఎప్పుడు బయటికే వెళ్ళలేదు సార్. అలాగే మా చేత బయటికి చెప్పడానికి కూడా మాకు చాలా సిగ్గు అనిపించే విషయాలు కూడా మేము చాలా చేసాం సార్. లోపల మా డిమాండ్స్ ఏమంటే సార్ 42 నెలల జీతాలు మాకు తక్షణమే ఇప్పించాలి, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము 5,000 రూపాయలకే ఎందుకు చేసామంటే సార్ ఏదో రోజుకి మాకు ఏదో ఒకటి ఉద్యోగ భద్రత కల్పిస్తారో న్యాయం జరుగుతుందనే చేసాం సార్. కానీ ఈ రోజును చూస్తే మాకు ఏమీ లేదు సార్. మేము 18-20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యాం సార్. కానీ ఇప్పుడు చూసుకుంటే మాకు 51-52 సంవత్సరాలు కూడా వచ్చేసింది సార్. ఇంకా మాకు ఎప్పుడు ఏం చేస్తారో, మాకు ఎప్పుడు ఏం జరుగుతుంది, మిగతా మా భవిష్యత్తు ఏంటి సార్? మా జీవితం అంతా ఈ హాస్పిటల్కి అంకితం చేస్తామండి. కానీ డీడీ గారు ఇంత దారుణంగా మాట్లాడడం మాత్రం మాకు చాలా బాధ. ఎందుకంటే కరోనా టైంలో మరి ప్రాణాలు తెగించి మరి ఎంతో సేవ చేసి మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుని మరి ఈరోజు అధికారులు మరి ఈ విధంగా తీసిపడేయడం చాలా దారుణం అని చెప్పేసి వారు వాపోతున్నారు. సుమారుగా 42 మంది మరి 2011లో జాయిన్ అయ్యి జీతభత్యాలు లేకపోవడంతో, జీతాలు సరిగా ఇవ్వలేకపోవడంతో మరి చివరికి మిగిలిన 25 మంది కూడా మరి కంటిన్యూ చేశారు. వారిని ఇప్పటివరకు చేయించుకుని మరి ఈ విధంగా మాట్లాడుతూ కూడా వారు చాలా ఇబ్బందులు పడి బాధపడుతున్నారు. తక్షణమే వారికి ఉద్యోగ భద్రత కల్పించి 42 నెలల పాటు ఇవ్వాల్సిన జీతాన్ని వెంటనే మరి జమ చేయాలని చెప్పి ముక్త కణదని చెప్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే తక్షణమే వీరికి తగు చర్యలు తీసుకుని వారికి జీతాలు ఇప్పించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ముక్త కణదని చెప్తారు. థ్యాంక్ యూ. మీ బీ న్యూస్ బద్రి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం బాలయోగి క్రీడా మైదానంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యానం ప్రజా ఉత్సవంలో ఫలపుష్ప ప్రదర్శన విజయవంతంగా ముగిశాయి. యానం పరిపాలనాధికారి మునిస్వామి అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రముఖ సినీ గాయకులు చే సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.
తెలిసిందే. మిత్రులే మల్లడి కృష్ణారెడ్డి వాక్యమే. యానం ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి వాక్యమే. యానం ఈ మల్లడి ಪೊಟ್ಟದೆಲ್ಲ ಮನಸ್ಸೆ ಜನವರಿ 6 people festival same date, no compromise. In the 25 years ಇದೆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕೂಡ no compromise, development. పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా 22వ సంవత్సరం ఇటు ఫ్లవర్ షోని అలాగే 20వ సంవత్సరం యానం పీపుల్ ఫెస్టివల్ని పుదుచ్చేరి ప్రభుత్వం జనవరి 6వ తారీఖు నుంచి 7, 8 తారీఖుల్లో ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2024లో 6వ తారీఖు కార్యక్రమాలు కానీ 7 కానీ 8 కానీ అలాగే ఫ్లవర్ షో కూడా వేలాది మంది ముందు కంటే ఎక్కువగా తరలి రావడం, ఈ కార్యక్రమాలకి ఇంత జయప్రదంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్గా వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వివిధ డిపార్ట్మెంట్లు, అలాగే ముఖ్యంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి గారికి, అలాగే టూరిజం మినిస్టర్ గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, వారికి సంబంధించిన శాఖల అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా దగ్గరగా ఇటు యానం ప్రజలే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా యానంలో ఎప్పుడు ఫ్లవర్ షో ఉంటుంది, ఎప్పుడు యానం పీపుల్ ఫెస్టివల్ ఉంటుందని యానం ప్రజలతో పాటుగా వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వచ్చిన వేలాది మంది అందరూ కూడా ఎంతో సంతోషంగా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం నాకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలని తెలుగు వారికి ముఖ్యమైన సంక్రాంతి పండుగ ముందుగా పండగ వాతావరణం తీసుకురావాలే తప్ప మిగతా వేరే వ్యసనాలకి అలవాటు అయ్యేలాగా ఉండకూడదన్నది నా ఉద్దేశం. అందుకనే ఇటువంటి కార్యక్రమాలు 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకి యానం ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.